హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏజేవీ స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియో అర్థం అవ్వాలంటే నేను లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన వీడియో గుర్తుండాలండి. అదైతే చాలా కష్టం, ఎందుకంటే 1 వీక్ దాటిపోయింది అనుకుంటాను. మండే అప్లోడ్ చేశాను, లాస్ట్ మండే అప్లోడ్ చేశాను అనమాట. సో అంత పాత వీడియో గుర్తుండడం అంటే కష్టమే కదా. దీనికి దానికి కనెక్షన్ అయితే ఉందండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మెంతులు నానబెట్టాను. సో ఆ మెంతులు వేయడం కుదరక అవి బాగా మొలకలు వచ్చాయి, అంటే మట్టిలో వేద్దాం, మెంతుకూర పెంచుదామని చెప్పి నానబెట్టాను అనమాట. బట్ అవి వెంటనే వేయడం కుదరలేదు. సో బాగా మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చిన తర్వాత వేస్తున్నాను. అది వేయడానికని ఈ గ్రో బ్యాగ్ ఖాళీ చేసినాను. ఈ గ్రో బ్యాగ్లో ముందు వంకాయ మొక్క ఉండేది, అది తీసేసి, అంటే వంకాయ మొక్క ఇంకా బాగా ఎండిపోయింది, అందుకని అది తీసేసి ఇప్పుడు ఇందులో మెంతులు వేస్తాను. అది తీస్తుంటే చాలా వానపాములు కనిపించాయండి, భలే సరదాగా అనిపించింది. మనం ఎప్పుడైనా ఆర్గానిక్ వేలో పెంచుతానే కదా ఇలా వానపాములు అవి కనిపిస్తాయి, కెమికల్స్ అవి వేసేస్తే ఇంకా వానపాములు మనకి కనిపించవు. సో అప్పుడు అనిపించింది నా మట్టిలో కూడా వానపాములు ఉన్నాయి. సో చాలా భలే సరదాగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మెంతులు వేస్తున్నాను. చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో. కొన్నిటికైతే ఇంకా గ్రీన్గా లీవ్స్ రావడం కూడా స్టార్ట్ అయిందనమాట, అందుకని వేసేస్తున్నాను. నేను ఇది అప్లోడ్ అంటే వేసిన ఒక 5 days తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే మధ్యలో హెల్త్ బాగోకపోవడం వలన ఇంకా వీడియోస్ ఏం చేయలేదు. ఈ మెంతుకూర పెంచడం చాలా ఈజీ అండి. బట్ నాకేంటో ట్రూ లీవ్స్ వచ్చే టైంకి, అంటే మైక్రోగ్రీన్స్ వరకు బాగానే వస్తుంది, తర్వాత ట్రూ లీవ్స్ వస్తుంది కదా, 3rd లీవ్ వచ్చే టైంకి మెంతుకూర అనేది పడిపోతూ ఉంటుందన్నమాట. బట్ ఈసారైనా చూడాలి ఎలా వస్తాయో. మెంతులు ఓవర్నైట్ నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ బాగా డ్రైన్ చేసేయాలి, పూర్తిగా డ్రైన్ అయిపోవాలి వాటర్ అంతా, లేకపోతే ఫంగస్లా వచ్చేస్తుంది అనమాట. అందుకని బాగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మట్టిలో వేస్తే త్వరగా మొలకలు వస్తాయన్నమాట. అండ్ నేను వేయడం కుదరలేదన్నాను కదా, అందుకని ఒక ఫిల్టర్లోనే అలా ఉంచేసాను, పైన జస్ట్ మూత మాత్రం పెట్టేసి అలా ఉంచేస్తే బాగా మొలకలు వచ్చాయి. ఇప్పుడు అవి వేస్తున్నాను అనమాట. చూడాలి ఎలా వస్తాయో, మీకు తప్పకుండా వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇక నుండైనా వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఈ హైదరాబాద్ చల్లదనం వలన బాగా కోల్డ్ అండ్ కఫ్ అనమాట, అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు. ఇప్పుడైతే కొంచెం క్లియర్ అయింది, అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఈ పని అయిపోయింది. ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చేశాను. ఇప్పుడు ఫస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. లంచ్కి నేను గ్రీన్ చట్నీ, పొటాటో ఫ్రై అండ్ రసం చేస్తున్నాను. పొటాటో ఫ్రై రసం అయితే నేను మీకేం చూపించట్లేదు, బట్ ఈ గ్రీన్ చట్నీ చూపిస్తున్నానండి. ఇలా కొంచెం జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు పుదీనా ఎక్కువ తీసుకోవాలని అంటారు కదా, పుదీనా అల్లం ఇవి తీసుకుంటే ఏంటంటే కొంచెం హాయిగా ఉంటుంది అండ్ బాగా రిలీఫ్గా అనిపిస్తుంది, అందుకని చెప్పి గ్రీన్ చట్నీ చేస్తున్నాను. అండ్ పుదీనా అంతా ఈ స్టెమ్స్ నుండి పుదీనా ఆకులన్నీ తీసి పక్కన పెట్టాను. అండ్ ఈ స్టెమ్స్ని కూడా పడేయట్లేదండి, వీటితో ఏం చేస్తాను అనేది మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసేద్దాం. గ్రీన్ చట్నీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం మినపప్పు, ఒక 3 స్పూన్స్ మినపప్పు అండ్ 2 స్పూన్స్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఇవి ఫ్రై చేయాలి. అండ్ మీకు మీ ఇష్టం బట్టి గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ కానీ ఏదైనా వేయచ్చు. ఇవి వేసి కొంచెం ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా, అలా మంచి కలర్ రావాలండి. కలర్ వస్తేనే మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేను రెడ్ చిల్లీ వేసాను. రెడ్ చిల్లీ హాఫ్ చిల్లీయే వేసాను, ఎందుకంటే అల్లం కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట, అందుకని రెడ్ చిల్లీ హాఫే వేసాను. మనం అలా అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే అల్లం ఎక్కువ వేస్తే చిల్లీ తక్కువ, చిల్లీ ఎక్కువ వేస్తే అల్లం తక్కువ, అలా కొంచెం మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకనంటే మరీ ఘాటుగా ఉన్నా కూడా తినలేం కదా. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసి బాగా ఆరిపోవాలన్నమాట. ఆరిన తర్వాత గ్రైండ్ చేయాలి. సో మిక్సీ జార్లో తీసి పక్కన పెడుతున్నాను. ఇక్కడెక్కడ ఆయిల్ ఏం యూజ్ చేయలేదు, మీరే చూసారు కదా, డ్రైగానే రోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులో పుదీనా కడిగి ఆరబెట్టాను అనమాట, అంటే తడంతా పోయేలాగా. సో పుదీనా వేసేస్తున్నాను. పుదీనా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే సరిపోతుంది, జస్ట్ ఆ పచ్చివాసన పోవడానికి. సో పుదీనా అండ్ కొత్తిమీర కూడా
సో కొత్తిమీర పుదీనా చూసారు కదా, ఇలా దగ్గరగా అయిపోవాలన్నమాట. అయిన తర్వాత వీటిని కూడా ఆరనివ్వాలి. ఈలోపు ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసిన మినపప్పు శనగపప్పు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. పౌడర్లా చేసేస్తే ఏంటంటే తినేటప్పుడు మనకి పంటికి తగలకుండా ఉంటుంది. అండ్ రెండు ఈక్వల్గా గ్రైండ్ అవ్వాలి అని అంటే ఇది ఫస్ట్ గ్రైండ్ చేసేయాలి పౌడర్గా. సో నేను ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేస్తున్నాను. పౌడర్గా గ్రైండ్ చేసిన తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో పుదీనా అండ్ కొత్తిమీర మగ్గించాం కదా, అది వేసేస్తున్నాను. అండ్ అందులోని కొంచెం చింతపండు జ్యూస్ వేయాలి. ఒక 2 స్పూన్స్ అలా వేస్తే సరిపోతుంది. మీరు వాటర్ యాడ్ చేయకూడదు అని అనుకుంటే చింతపండు జ్యూస్ మాత్రమే యాడ్ చేయండి. అంటే నిల్వ ఉంచాలి అని అనుకుంటే, అప్పటికప్పుడు తినేసేలా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం అల్లం ముక్కలు వేయాలి. అల్లం ఏంటంటే అది కూడా మన టేస్ట్కి సరిపడేలా, అంటే ఘాటుగా కావాలి అని అంటే అల్లం వేయాలి. నేను ఇంట్లో కొంచెం అల్లం ఎక్కువే వేసాను, జలుబుగా ఉంది కదా, సో కొంచెం అల్లం అది తింటే ఫాస్ట్గా తగ్గుతుంది అని అల్లం వేసాను అనమాట. అండ్ ఉప్పు కూడా కల్లుప్పు వేసానండి. ఇలాంటి చట్నీలకి కల్లుప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని కల్లుప్పు వేసాను. సో ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చెప్పాను కదా, మీకు కావాలంటే వాటర్ యాడ్ చేయొచ్చు, లేదు అని అంటే చింతపండు జ్యూసే యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ పులుపుగా అయిపోకుండా కొంచెం చూసుకొని వేయాలి. వేసి బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు పెట్టాలి. తాలింపుకి కూడా నేను సైడ్లో రెడీ చేస్తున్నాను. ఆయిల్లో కొంచెం ఆవాలు, మినపప్పు అండ్ కొంచెం ఇంగువ వేయాలండి. ఇంగువ అయితే ఖచ్చితంగా వేయాలి. అండ్ నువ్వుల నూనెతో పోపు పెట్టాలండి. ఈ చట్నీకి నువ్వుల నూనెతో పోపు పెడితే చాలా బాగుంటుంది. సో అదండి, చట్నీ రెడీ అయిపోయింది. అండ్ ప్యారలల్గా పొటాటో ఫ్రై చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా ఇలా ఫ్రై ఏదైనా బాగుంటుంది. చామదుంపల ఫ్రై, పొటాటో ఫ్రై, కంద ఫ్రై, ఇలాంటివి అనమాట. ఏదైనా సరే ఫ్రై ఐటమే బాగుంటుంది. సో అందుకని సింపుల్గా అయిపోతుంది కదా, అందుకని పొటాటో ఫ్రై చేసేస్తున్నాను. సో పొటాటో ఫ్రై కంప్లీట్ చేసేసాము. అండ్ లంచ్ కూడా చేసేసామండి. ఇప్పుడు ఈ స్టెమ్స్ పక్కన పెట్టండి, దీని గురించి తర్వాత చూద్దామని చెప్పాను కదా. ఇందులో ఏం చేశానంటే కొంచెం లావుగా ఉండే స్టెమ్స్ని సెపరేట్ చేశాను అనమాట. సో మనం ఇవి ప్రాపగేట్ చేయొచ్చు. మట్టిలో పెడితే మనకి చక్కగా పుదీనా వస్తుంది. అంటే నెక్స్ట్ టైం నుండి మనం ఇంకా పుదీనా బయట కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆ స్టెమ్స్కి అస్సలు వేర్లు లేవు, అందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్లో వేసి పెట్టాను. ఒక 2-3 డేస్లో 2-3 డేస్లో మనకి వేర్లు వస్తాయి. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. రూట్స్ వచ్చిన తర్వాత మనం చక్కగా మట్టిలో పెట్టేసుకోవచ్చండి. అది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఈ గ్లాస్ని ఏంటంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెడితే సరిపోతుంది. సో అండ్ ఈ సన్నగా ఉన్న స్టెమ్స్ని కూడా వేస్ట్ చేయడం లేదనమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కంపోస్ట్లో అంటే మట్టిలో వేసేస్తాను. మట్టిలో వేసి అంటే కొంచెం లోపలికి మట్టి కొంచెం పైన ఉంటుంది కదా, అది తీసి లోపలికి వేసేస్తాను. సో ఏంటంటే అవి డీకంపోజ్ అయిపోయి కంపోస్ట్లో అయిపోతుంది. ఇవన్నీ కాదండి, మనం ఈ పొటాటో ఫ్రై చేశాను కదా, ఆ పొటాటో పైన లేయర్ ఉంటుంది కదా, తొక్కలు కూడా వేయచ్చు. అలా ఏదైనా సరే మనం వేస్ట్ చేయకుండా హ్యాపీగా మట్టిలో వేసేస్తే అవి డీకంపోజ్ అయిపోయి మొక్కలకి అదొక రకమైన పోషకాలు అన్నమాట. సో ఇలా మనం ఏమీ వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నా దగ్గర రాక్ సాల్ట్ ఉంది. సో ఫ్రైస్లోకి వేయడానికి అవ్వడం లేదనమాట, అందుకని చెప్పి కొంచెం గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు కానీ లేదా ఫ్రైస్లో కూడా బాగా యూజ్ అవుతుంది కదా, సో అందుకని గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. సో అదండి, ఈరోజు వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.